డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. కానీ సార్ మీ మొట్టమొదటి సినిమా మీరు హీరోగా చేశారు కానీ అది ఆడలేదు. ఆ తర్వాత మీరు అన్నట్టు అప్పట్లో ఇండస్ట్రీలో ఒక పాత్రలో మీరు అది హిట్ కాకపోతే ఇక మీకు అటువంటి పాత్రలు రావు. అంటే మీ హీరోగా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకా మీకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ స్క్వేర్ వన్కి వెళ్ళిపోయారా? మళ్ళీ ఇక సినిమాలు అవకాశాలు ఏమీ లేవా? అది ఏమైందంటేనండి, ముందు నన్ను బుక్ చేసినప్పుడు డిఎల్ గారు 3 years పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశారు. అంటే ఇక మీరు ఏ సినిమా బయట పిక్చర్లు యాక్ట్ చేయడానికి వీలేదు. చెయ్యాలంటే ఆయన పర్మిషన్ తీసుకెళ్ళాలి. ఓకే. నన్ను సెట్లో చూశారు, పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. రామారావులాగా ఉన్నాడు, డిఎల్ గారు పెడుతున్నారు. అందుకే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి విపరీతంగా సెట్లో వేశారు చూడడానికి. నన్ను వచ్చి అప్పుడు విఠలాచార్య గారు, భరణి రామకృష్ణ గారు, ఇంకా 3-4 ప్రొడ్యూసర్స్ వచ్చి మాకు కావాలంటే వచ్చారు. మేము పెట్టుకుంటాం. డిఎల్ గారు ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మంచిగా చెడ్డ నేను ఇంట్రడ్యూస్ చేశాను. పేరు మీద వెళ్ళిపోవాలి. ఫస్ట్ పిక్చర్, మా పిక్చర్ రిలీజ్ అయిన 2 weeks తర్వాత మీరు రిలీజ్ చేస్తాను రాసిస్తే నేను వస్తాను. సరే ఎప్పుడు వస్తుందో మీరు చెప్పలేమండి, మేము ఎప్పటిదాకా మేము అక్కడ కావాలి చెప్పని వాళ్ళు ఒక్క ఛాన్స్ కూడా ఒప్పుకోవటానికి వీలు లేకపోయింది. దాంతో మళ్ళీ పిక్చర్ రిలీజ్ అయింది, ఫెయిల్యూర్ టాక్ వచ్చింది. ఈ నాకు రిలీజ్ లెటర్ ఇచ్చాడు, నేను బయట పని చేసుకుంటాను. మళ్ళీ నార్మల్, మళ్ళీ మొదలుకు వచ్చాను. అప్పుడు ఇట్లా జరగాలి. మళ్ళీ నాకు మోడర్న్ థియేటర్స్ శవమల సహస్ర శిరచేద పూర్వ చెప్తామని అనే ఛాన్స్ తీసుకొచ్చి అది అయిపోయిన తర్వాత అప్పుడు సలహా చెప్పే విధంగా మారమని ఆయన కంపెనీలో పెట్టాడు. అలా ఇట్లా వచ్చింది. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు మీతో అన్నారా మీరు అచ్చ తనలాగే ఉన్నారని? ఆయన కూడా ఎప్పుడైనా అన్నాడు ఎట్లాగే అంటే ఆయన కూడా ఈ టాక్ స్ప్రెడ్ అయ్యింది. డిఎల్ గారిని అడిగి ఎవరో కొరవని పెడుతున్నారంట, అసలు మాలాగానే ఉంటారంట, ఒకసారి ఆ కొరవ నా దగ్గర పంపించండి అని అంటే స్టిల్స్ను డిఎల్ గారు రామారావు గారు పంపించారు. ఆయన చూసారు రోజు చూసుకొని అదే ఏ ఊరి మీద మీ ఊరి దగ్గర ఇప్పుడు వాళ్ళండి జాగ్రత్త, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించాడు. ఆయనకి తెలిసింది అలాగానే ఉంటాడు అని. అందుకనే కదా ఇప్పుడు రాముడు మీరు డూపెళ్తారు, ఆయన పిలుస్తుంది వెళ్ళాను. టైం లేదు. విఠలాచార్య గారి పిక్చర్లో నాకు ఇవిడిలో మళ్ళీ ఆయన డూపేశాను. నేను 2-3 పిక్చర్లు డూపేశాను. అక్కడి నుంచి అన్నింటిలోంచి మొత్తం నాకు కృష్ణావతారంలో దుర్యోధనుడి పాత్ర రావడానికి కూడా రకాలు. నా అనంగు మిత్రుడు, అచంచల స్వామి భక్తి పరాయణుడు, అద్వితీయ పరాక్రమశాలి అయిన ఈ అంగరాజునకు అది అవమానం కాదా? పాండవులపై గల అభిమానంతో వారు ఆత్మాభిమానం మరచి అంజలి ఘటింతురుగాక. అభిమానధనుడైన ఈ సుయోధనుడెన్నడు అందులకు అంగీకరించడు. రారాజున్నంత వరకు కౌరవ సామ్రాజ్యం అవిభాజ్యం. ఆయన అందరూ వద్దన్న, ప్రొడ్యూసర్స్ అందరూ వద్దన్న, మళ్ళీ నా తర్వాత చేయాలి, అతనే చేయాలి, ఇండస్ట్రీలో ఎవరు లేరని కావాలంటే ఒక రోజు టెస్ట్ చేయండి ముందు అని టెస్ట్ పెట్టించి ఒకరోజు ఏదంటే కురుక్షేత్ర యుద్ధానికి కృష్ణుడిని సాయం పెట్టడానికి దుర్యోధనుడు అర్జునుడు వెళ్తారు హాస్యం. అది పెట్టించి అది చూసేదానికి అదంతా ఇది ఇంత ఫోటోగ్రఫీగా ఉన్నాడు, మనం కనిపెట్టలేకపోయాం. రామారావు ఎట్లా కనిపెట్టాడు, అద్భుతంగా ఉన్నాడని. ఇప్పుడు అందరూ అది రిలీజ్ అయిందండి, మళ్ళీ ఒక ఓవేషన్ ఆంధ్రాలో సరిగ్గా ఇది కంగ్రాచులేషన్స్ సుయోధన, కంగ్రాచులేషన్స్ దుర్యోధన, ఆ విధంగా అక్కడి నుంచి మైథలాజికల్ అన్ని రావణాసురుడు ఏంటి, దుర్యోధనుడు ఏంటి,
కీచకుడు కానీ ఎంత విచిత్రం చూడండి, ఒకటి మీరు రామారావు గారు లాగా ఉంటారు అన్నది ఒక టాక్ అప్పట్లో. అది కాకుండా రామారావు గారు పోషించిన పౌరాణిక పాత్రలు ఏవైతే ఉన్నాయో చాలా పేరు తెచ్చిన పాత్రలు, రావణాసురుడు, దుర్యోధనుడు, భీముడు, కర్ణుడు, ఇవన్నీ ఆ తర్వాత కాలంలో మీరు పోషించారు అన్ని తర్వాత కదా, ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ రాముడు కృష్ణుడు తప్ప. రాముడు కృష్ణుడు కూడా అది డూపేశాడు నేను. డ్యూపేశారా? ఓకే. ఎట్లాగంటే మీరు వీరాభిమాని చూస్తుంటారు కదా, ఆయన కట్టే మొదటి ఆయన భూమిలోంచి పైకి చూసుకుని పైకి వస్తాడే, అది నేనే. ఓహో. ఆ డ్రింకింగ్ రామారావు అన్నది మామూలు నాకు గోపుకు లేదు సత్యనారాయణ అని అదంటే ఆ టిక్ నేనే వేశాను. పైకి వస్తానే రామారావు గుడిలో చూపిస్తారు, అది నేనే. ఆ విధంగా కృష్ణుడు కూడా వేశాడు. వేసాక అందరూ ప్రొడ్యూసర్ రామానాయుడు అని చూసి నమస్కారం రామారావు అన్నాడు. నేనైతే సత్యనారాయణ అది ఏమిటి కనిపెట్టలేకపోయినా అన్నాడు. అట్లాగే ప్రొడ్యూసర్స్ అందరూ ఆ విధంగా డూపేశాను అంతే. అదే కానీ ఒకట్లేదు, ఆయన కూడా నేనంటే జలసి పెరిగా. ఎందుకంటే నేను తొందరగా హీరో కాకుండా ఆయన పోటీ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కదా. అక్కడి నుంచి ఆయనకి నన్ను చాలా బాగా చూసాను. సొంత బ్రదర్ కంటే బాగా చూశాను, నిజం చెప్పాలి. అసలు నా అప్లిఫ్ట్కి నేను ఈ పురుషుల్లో ఉండడానికి ముఖ్యంగా చెప్పండి ఆయన కాదు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో అంత కాస్త టికెట్ మరి కృష్ణావతారంలో పోటీ మీద నాకు దుర్యోధన ఇప్పించడం ఇటువంటివన్నీ ఆయన చేయటం లేపించింది. చెప్పాలి అంత అంత చాలా తమ్ముడు కంటే బాగా చూశాడు. అయితే ఆయన మిమ్మల్ని తమ్ముళ్ళలా చూశారు. మీరు అంతే గౌరవంగా ఉండేవారా, భయపడుతూ ఉండేవారా? ఆయనతో ఎలా ఉండేవారు? మీరు ఏమన్నా ఓపెన్ గా మాట్లాడేవారా? ఆయనతో భయంగా ఉండేవారు? భయం భక్తి రెండు ఉన్నాయండి. ఎందుకంటే నేను సిగరెట్ అన్నం తాగుతాను, అది ముందు తాగవ. నేను తాగుతాను తెలుసు. ఇప్పుడు షార్ట్కి జన పని లైటింగ్ అయిపోయింది, పిల్లల పని కదా. ఆయన బయట ఉన్నాడు, సరే వస్తాడులే మీరు నేను సిగరెట్ తాగుతాను తెలుసు, వస్తాడులే అది. ఆయన దాంట్లో కూడా మంచి మంచి వేషాలు వేసాను, రకరకాల వేషాలు వేసాను దాంట్లో, అన్ని టైపులు చేశాను ఆయన దాంట్లో. ఇన్నేళ్ల అనుబంధంలో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి పొరపచ్చాలు లేవండి? ఎలాంటి అభిప్రాయ భేదాలు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఎలాంటి చిన్న వచ్చింది వచ్చాయా? 2 సార్లు వస్తే ఆయన నా మీద ఏ సాడీలు చెప్పారు. చెప్పేసరికి అన్నయ్య నేను చేయలేదు, మేము పొరపాటు పడుతున్నాం కానీ నిరూపించండి అన్న. నిరూపిస్తాను కూర్చొని వాళ్ళు పిలిచారు. పిలిచేసరికి అది వేరే విధంగా చెప్పారు. ఆయన 2 సార్లు బాబా నాకు సారీ చెప్పాడు. సారీ తమ్ముడు ఏమనుకోవద్దు అంటారండి. తప్పు జరిగితే వెంటనే చెప్పేస్తాను, వెంటనే చెప్పేశాడు. సారీ సారీ తమ్ముడు సారీ ఏమనుకోవద్దు, ఇట్లాంటి ఏమో రాకుండా చూసుకో అన్నాడు. అందుకని అంత తప్ప నాకు భేదాభిప్రాయాలు మాత్రం అయిపోవాలి. ఎందుకంటే నేను ఆయనకి అనుకోగా ఉండేవాడిని. అంటే అది మీరు భక్త్యానండి భయమేనండి ఏదో అన్నాడు. ఆయన నన్ను పైకి తీసుకొచ్చిన మనిషి కదా, నేను ఎప్పుడు ఆయనకి ప్రత్యేకత ఉండాలి అని అలా ఉండేవాడిని. తర్వాత కాలంలో కూడా ఎన్టీఆర్ గారు పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా మీ పక్కన ఉన్నారు, మీతో కూర్చున్నారు, సలహాలు సూచనలు, అప్పట్లో పార్టీ పెట్టాలా వద్దా ఇవన్నీ కూడా మిమ్మల్ని అడిగారట కదా? అన్నీ నేను అన్నది ఫౌండర్ మెంబర్. అదే అంటే అసలు ఇనిషియేట్ చేసేటప్పుడు కూడా ఇనిషియేట్ అప్పుడు పొద్దున సాయంకాలం మేమే కలిసి వాళ్ళం కదా. షూటింగ్ మాదే కాంబినేషన్. స్టార్టింగ్ మధ్య మీద కొంచెం మాట్లాడుకుంటాం కదా. తమ్ముడు నాకు సలహా చెప్పాను, ఏదన్నా ఏమీ లేదు, ఇవాళ ప్రజలు మనల్ని ఈ విధంగా ఆదరించి ప్రేమించడం వల్ల కదా మనం ఇంకా వెళ్ళమయ్యాను. పేరు ప్రఖ్యాతం సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని ఈ జన్మలోనే వాళ్ళకి ఏదైనా మనం సేవ చేయగలిగితే మన జీవితానికి కొత్తగా పరమార్థం ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఏమంటాం అన్నాడు, చాలా మంచి తాట అన్నాడు. ఈ జీవితంలోనే మనం ఉండగానే అలాగే ఇది చేశాను అంతకంటే తృప్తే కావాలి మనిషికి. నీకు ఎందుకు వచ్చిందని నేను చాలా మంచిది.
మరి ఏ విధంగా చేస్తామంటే అదరికి ఎక్కువైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రతి 3 నెలలకి ఒక మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మారటం, ఏదో ఇప్పుడు కట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఎవరు కన్స్ట్రక్టివ్గా చేయకుండా దాంతో అప్పుడు ఆయనకు థాట్ వచ్చింది. ఏమొచ్చింది, మోహన్ రెడ్డి అని కర్నూలు ఆయన అన్నాడు, ఆయన అన్నగారు మీరు పాలిటిక్స్లోకి వస్తే మళ్ళీ మీకు ఒక పీరియడ్ ఉంటుంది, 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీ లైఫ్ వచ్చేసారు లైన్ అదే పర్సనాలిటీ దెబ్బతినిపోతారు మీరు అంటే. అప్పుడు ఆయన డిసైడ్ చేసుకున్నాం 60 ఏళ్ళ ద్వారా మనం అటాక్ చేయాలి కాబట్టి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరికీ ఏమేం చేయాలని ఆలోచించి